సమస్యలు అయితే ఫుల్గానే ఉన్నాయి. ఏం సమస్య ఉంది? ఏమి వ్యాపారాలు జరగడం లేదు, కూలి ఏం గిట్టుబడి కావడం లేదు. అంటే ఆటో వాళ్ళకి జగనన్న పథకం ఇచ్చారు కదా 18,000 ఇచ్చినారు కానీ మేము అప్లై చేసినాం కానీ మాకు రాలేదు. అందరు ఎవరికి మాకు రాలేదు అంటారు. వచ్చారా అసలు? వచ్చాయా? అంతా రాసి ఇచ్చినాము కానీ మాకు రాలేదు. మీ ఇంట్లో పథకాలు ఏమొచ్చినాయి? మా ఇంట్లో వచ్చి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది కానీ తర్వాత ఏం రాలేదు. అమ్మ ఒడి అనేసి స్కాలర్షిప్లు కానీ పిల్లలకి ఒకసారి 2 సార్లు వచ్చినాయి, మిగతా ఏం రాలేదు. ఇప్పుడు ఆటో కదా ఇది, రోడ్లు డ్రైనేజ్ వస్తాయి ఎలా ఉంది? రోడ్డు ఆంధ్రాలో రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో సరిలేదు, రోడ్లు అయితే కొంచెం బాగానే ఉన్నాయి. పిల్లగాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా? లేదు, 18 సంవత్సరాల పిల్లోనికి అది ఐస్ క్రీమ్ దీంట్లో జాబ్ చేస్తున్నాడు. అంటే ఉద్యోగాలు జగన్ గారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. మనకైతే ఏం లేదండి, ఏం లేదు. నెక్స్ట్ పొలమనేరులో మరి ఎవరు వస్తే బాగుంటుంది అన్నారు? అమర్నాథ్ రెడ్డి గారా లేకపోతే వెంకటేష్ గౌడ్ గారు? ఎట్లా మేము చెప్పేది, వస్తే జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ గారు వస్తారు. ఆయన మంచి చేస్తా ఉన్నారని చెప్తున్నారు అందరూ, కాబట్టి అందరికీ బాగా జరగాలని బాగుండాలనే కదా కోరిక. సంక్షేమ పరంగా నేను న్యాయం చేశాను కాబట్టి నేను మళ్ళీ సిద్ధంగా ఉన్నాను అంటున్నారు జగన్ గారు. న్యాయం చేశారనుకోవచ్చు సంక్షేమ పరంగా? చేస్తున్నారు. పథకాలు వస్తున్నాయి అందరికి? పథకాలు కొందరికి వస్తున్నాయి, కొందరికి లేదనేసి వాళ్ళు కూడా బేజారు పడుతున్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లకి డబ్బు 10,000 వేస్తామన్నారు కానీ అంతా అప్లై చేసినాము, లాస్ట్ మూమెంట్లో వాలంటీర్లు ఏమి సమాధానం ఇవ్వలేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా, అది కావాలా, ఇది కావాలనేసి లాస్ట్లో రాలేదు. మాకు సమస్యలు చాలా ఉన్నాయి కానీ అట్లా ఏదైనా ఈ మార్గంలో వస్తుందంటే రాలేదు. అసలు ఎంతో ప్రయత్నం చేసినాం, ఆటో వదిలేసి పోయి చుట్టూ తిరిగినాం సచివాలయం దగ్గర, ఏమీ పని కాలేదు. ఇప్పుడు గవర్నమెంట్లో మరి టీడీపీ గవర్నమెంట్లో ఉచితంగా బస్సు ఫ్రీ అని అంటున్నారు. ఉచితంగా బస్సు ఫ్రీ అయితే మరి మీ ఆటోల పరిస్థితి తెలంగాణలో చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు అదైతే ఇప్పుడు వైసీపీ అంటుంది, టీడీపీ అంటుంది, ఇప్పుడు వస్తే ఆటోల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆటోల పరిస్థితి చాలా ఘోరంగానే ఉంటుంది. ఆల్రెడీ ఏమీ లేదు, జరగడమే చాలా కష్టంగా ఉంది. ఇంకా బస్సులు వేస్తే ఆటోలకి ఏం చేయాలో అర్థం కాలే. అది పడితే తప్ప ఏం చెప్పలేము దానికి సమాధానం. మిమ్మల్ని మరి ఎట్లా ఆదుకోవాలి ఒకవేళ? దేవుడుదా ఉన్నాడు ఆదుకునేదానికి. ఇంకేం ప్రయత్నాలు మంచి చేస్తున్నాము కానీ ఫలితాలు సరిగా లేవు. ఒక మాటలో 2024లో టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుంది? ఒక మాటలో ఎవరన్నా రాని ముందుకి న్యాయబద్ధంగా బాగా చేస్తే చాలు. మనం ప్రభుత్వం మారాలా వద్దా? అంటే ప్రస్తుతానికి బాగానే ఉంది, ఎవరన్నా కానీ బాగా చేస్తే చాలు. అందరూ బాగుంటే మనకు సంతోషమే కదా, అందరూ బాగుండాలి కదా. పలమనేరులో 99% జగన్ అండి. Like and subscribe Eagle Media Works.